హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చూస్తారు. ఆంగ్ల భాషలోని పదాలు అవి చేసే పనులను బట్టి 8 రకాలుగా విభజించారు. వాటినే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాషా భాగాలు అని అంటారు. అవి నౌన్ నామవాచకము, ప్రొనౌన్ సర్వనామము, వెర్బ్ క్రియ, అడ్జెక్టివ్ విశేషణము, యాడ్వర్బ్ క్రియా విశేషణము, ప్రిపోజిషన్ విభక్తి ప్రత్యయము, కంజంక్షన్ సముచ్చయము, ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకము. నౌన్ అనునది ఒక పదము. ఇది మనుషుల, వస్తువుల, ప్రదేశాల, పక్షుల మరియు జంతువుల పేర్లను తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిరంజీవి ఈజ్ అన్ యాక్టర్. హీ లైక్స్ టు ట్రావెల్ బై ఏరోప్లేన్. ద ప్యారట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ బర్డ్. ప్రొనౌన్ సర్వనామము. సర్వనామం అనేది ఒక పదం. ఇది నామవాచకానికి బదులుగా ఉపయోగించబడుతుంది. ఆర్ నౌన్ బదులుగా ఉపయోగించే పదాన్ని ప్రొనౌన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ మై డాగ్. హీ ఈజ్ మై ఫ్రెండ్. ఐ ఆమ్ ఏ టీచర్. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ కానీ లెటర్స్ కానీ ఈ ఎగ్జాంపుల్స్లోకి వస్తాయి. అట్లానే వెర్బ్ అనేది ఒక పదం. ఇది కర్త చేసే పనిని తెలియజేస్తుంది. ఇలా కర్త చేసే పనిని తెలియజేసే పదాన్ని వెర్బ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ వాచింగ్ టీవీ. ఐఎమ్ డ్రింకింగ్ వాటర్. దే వెంట్ టు హిమాలయస్ లాస్ట్ ఇయర్. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ అన్ని వెర్బ్లోకి వస్తాయి. నెక్స్ట్, యాడ్జెక్టివ్ అనేది ఒక పదము. ఇది ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క గుణగణాలను తెలియజేస్తుంది. లేక నామవాచకం యొక్క గుణమును, సంఖ్యను మరియు రంగును తెలియజేసే దాన్ని యాడ్జెక్టివ్ విశేషణము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మెట్ అన్ ఆసమ్ గాయ్ ఎస్టర్డే. షీ హాజ్ బ్యూటిఫుల్ ఐస్. వీ హ్యావ్ ఏ పింక్ కార్. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ అన్ని అడ్జెక్టివ్లోకి వస్తాయి. నెక్స్ట్, యాడ్వర్బ్. యాడ్వర్బ్ అనేది ఒక పదము. ఇది క్రియ గురించి మరింత వివరించి తెలియజేస్తుంది. వెర్బ్ యొక్క ఆర్ యాడ్వర్బ్ యొక్క కానీ అర్థాన్ని వివరించే లేదా విశ్లేషించే పదాన్ని యాడ్వర్బ్ క్రియా విశేషం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రమేష్ స్పీక్స్ నైస్లీ. రాజు ఈజ్ ఏ గుడ్ బాయ్. షీ రైట్స్ వెరీ స్లోలీ. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ అన్ని యాడ్వర్బ్లోకి వస్తాయి. ప్రిపోజిషన్ అనేది ఒక పదము. ఇది నౌన్ లేక ప్రొనౌన్ ముందు ఉపయోగించబడుతుంది. ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే స్థానము. కాబట్టి ఇది నౌన్కు లేదా ప్రొనౌన్కు ముందు ఉండి వాటి గల స్థానాన్ని లేదా సంబంధాన్ని గురించి తెలియజేస్తుంది. దే కమ్ టు కాలేజ్ బై బస్. ఈ ఎగ్జాంపుల్ అనేది దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. కంజంక్షన్ అనేది ఒక పదము. ఇది ఒక పదాన్ని మరొక పదంతో కానీ, ఒక వాక్యాన్ని కానీ మరొక వాక్యంతో కానీ కలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ టేక్ ఐదర్ కాఫీ ఆర్ టీ. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కంజంక్షన్స్లోకి వస్తాయి. ఇంటర్జెక్షన్ అనేది ఒక పదము. ఇది అనుకోకుండా లేదా హఠాత్తుగా కలిగే ఫీలింగ్ను తెలియజేస్తుంది. లేదా ఎక్కువ సంతోషం కానీ, ఎక్కువ బాధ కానీ, భయం కానీ కలిగినప్పుడు హఠాత్తుగా వచ్చే భావాలను ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకంలో తెలియజేస్తాము. హో, హా, వావ్, ఎట్సెట్రా ఇలాంటి వర్డ్స్ అన్ని ఇంటర్జెక్షన్లోకి వస్తాయి. ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని బేసిక్ డెఫినేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇవి. ఇంకా నెక్స్ట్ టైప్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.